కుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. మహాలోకమందున్న మా కన్న తండ్రి, మీ లేఖనములను పరిశోధించుటకు, అందులో ఉన్న నిత్య జీవమును గ్రహించుటకు మంచి పాఠమును మా కొరకు సిద్ధం చేస్తున్నందుకు వందనములు తండ్రి. మంచి సంగతులను తండ్రి ఈ సందర్భంలో నేర్చుకున్నటకు మాకు సహాయం చేయండి. తమ ఆత్మను రక్షించుకున్నటకు శక్తి కలిగిన ఈ వాక్యమును సాత్వికముతో అంగీకరించే భాగ్యం దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వ్రాయబడిన ప్రకారము పోవుచున్నారా? వ్రాయబడిన ప్రకారము పోవుచున్నారా? ఈ టైటిల్ మీరు వినగానే వ్రాయబడిన సంగతులేంటి, వ్రాయబడినది ఏంటి, ఎవరు రాశారు, వ్రాయబడినది ఎక్కడుంది, వ్రాయబడినది ఎవరి కోసం, వ్రాయబడిన ప్రకారం పోకపోతే అనగా జీవించకపోతే నష్టం ఎవరికి, ఆ నష్టం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ పాఠంలో మీరు సమాధానాలు వింటారు. మరలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. వ్రాయబడినది ఏమిటి, వ్రాసింది ఎవరు, ఎవరిని గూర్చి వ్రాయబడింది, వ్రాయబడినది ఎక్కడుంది, వ్రాయబడిన ప్రకారము పోకపోతే ఏం జరుగుతుంది? ప్రియులారా, ఇది మనకు అర్థం కావాలంటే ఈ పాఠంలోనికి వెళ్ళే ముందు ఈ భూమి మీద మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం భారతదేశంలో నివసిస్తున్నాం. మనం నివసిస్తున్న ఈ దేశం పేరు భారతదేశం, ఇండియా. ఈ దేశానికి ఒక చట్టం, ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. అది వ్రాయబడినది. అదే వ్రాయబడినది. ఏదైనా ఒక దేశం ఏర్పడిన తర్వాత ఆ దేశాన్ని పరిపాలించడానికి, ఆ దేశాన్ని క్రమమైనటువంటి మార్గంలో ముందుకు తీసుకుని వెళ్ళటానికి, అభివృద్ధి చెందేలా చేయటానికి, ఒక సవ్యమైన దిశలో ఆ దేశాన్ని అంతటినీ ఉంచటానికి వ్రాయబడిన ఒక చట్టం ప్రతి దేశానికి ఉంటుంది. దానిని బట్టి మన దేశం కూడా స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి తదుపరి రోజులలో ఒక చట్టాన్ని రూపొందించుకున్నారు. దానినే భారత రాజ్యాంగం అంటారు. భారతదేశ చట్టం, ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారతదేశ రాజ్యాంగం. ఇండియన్ పెనల్ కోడ్, ఐపీసీ, భారతదేశ చట్టం. ఇదంతా వ్రాయబడినటువంటి ఒక గ్రంథం, వ్రాయబడిన పుస్తకాల సముదాయం. ఎందుకు వ్రాయబడింది, దీని విశిష్టత ఏంటి, ఇది ఎవరి కోసం, ఇది ఎక్కడ ఉంటుంది అనగానే భారతదేశంలో నివసించే ప్రజలందరూ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, ఇక ముందు కూడా ఏ విధంగా జీవించాలి, ఎలా బ్రతకాలి, వారి హక్కులేంటి, వారి విధులేంటి, వారి జీవన విధానం ఎలా ఉండాలి, ఈ దేశంలో నివసిస్తున్నంత కాలం ఈ రాజ్యాంగాన్ని, ఈ చట్టాన్ని పాటిస్తూ, దీనిని గౌరవిస్తూ, దీనిని నెరవేర్చాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఒక పుస్తకాన్ని రాసుకున్నారు. ఇలా ప్రతి దేశానికి ఒక్కొక్క చట్టం, ప్రతి దేశానికి ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది. ఇది లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టుగా వారు బ్రతుకుతారు. ప్రతి ఒక్కరికి ఒక క్రమమైన పద్ధతి అంటూ ఉండదు. అలా ఒకవేళ పుస్తకం లేకపోయినా, రాజ్యాంగం లేకపోయినా, చట్టం లేకపోయినా చాలా ప్రమాదం. దేశంలో చాలా గొడవలు వస్తాయి. అసలు ఎవరు జీవించడానికే అవకాశం ఉండదు. ఎవరిని ఎవరు ప్రశ్నించలేరు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ఎవరు ప్రశ్నించలేరు.
నీవెందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎవరు ప్రశ్నించలేరు. నువ్వెందుకు ఇలా బ్రతుకుతున్నావు, ఎవరు ప్రశ్నించలేరు. ఎందుకంటే ఎవరు అనుకున్నది వాడికి రాజ్యాంగం అయిపోతుంది. కనుక అలా ఉండకుండా దేశం ఏర్పడిన తర్వాత ఏం చేస్తారంటే అందరూ ఆమోదించేటట్టుగా, అందరూ నెరవేర్చవలసినట్టుగా, అందరికీ కావలసినట్టుగా ఒక రాజ్యాంగాన్ని రాస్తారు. అది రాసుకున్న తర్వాత మనం అందరం దానిని ఆమోదించాలి, మనం అందరం దాని ప్రకారం బ్రతకాలి. ఎవరైనా ఒకవేళ దానిని అతిక్రమించినట్టుగా కనిపిస్తే కనుక వారికి శిక్ష విధిస్తారు. ఈరోజు పోలీసులు కానీ, లేకపోతే న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ ఒకవేళ ఎవరికైనా నేరం చేసిన వారికి శిక్ష విధిస్తున్నారంటే ఆ పుస్తకాలు తెరచి చూస్తారు. ఫలానా ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం, లేకపోతే 420 ప్రకారం, లేకపోతే 210 ప్రకారం, ఇలా వారు రాసుకున్నటువంటి ఆర్టికల్స్ ఉంటాయి. ఆ నెంబర్ చెప్పి ఎలా వ్రాయబడిందో చూపించి దీని ప్రకారమే ఇతనికి శిక్ష విధిస్తున్నాము అని జడ్జి గారు చేతులు దులిపేసుకుంటారు. కనుక ఈ భూమి మీద ఏ దేశానికైనా ఆ దేశం ముందుకు వెళ్ళాలంటే, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ చక్కగా నివసించాలంటే, అందరూ సరైనటువంటి క్రమంలో జీవించాలంటే కనుక వారికి వ్రాయబడినటువంటి పుస్తకం ఎంత అవసరమో, అవసరం ఉందని మనం ఎలా భావిస్తున్నామో, టోటల్గా భూమి మీద మనుషులందరూ జీవిస్తున్నప్పుడు ఈ భూమి అంతటికి సర్వలోకాధిపతి అయినటువంటి దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు మనుషులందరినీ జీవింప చేయటానికి కూడా ఒక గ్రంథాన్ని వ్రాయించాడు, ఒక రాజ్యాంగాన్ని వ్రాయించాడు. ఇది సర్వజనానికి కావలసినటువంటి పుస్తకం. మనుషులందరూ ఈ పుస్తకాన్ని అనుసరించి దాని ప్రకారం జీవించాలని లోకమంతటికీ సృష్టికర్త అయిన దేవుడు వ్రాయించినటువంటి గ్రంథం. ఇప్పుడు వ్రాయబడినది ఏమిటి అనగానే పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరచి చూస్తే, 66 పుస్తకాలు ఈ గ్రంథాన్ని మనం తెరచి చూస్తే వ్రాయబడినది ఏమిటి అని ఈ గ్రంథాన్ని అడిగితే దేవుడు వ్రాయించినది, మనుషుల కొరకు వ్రాయబడినది పరిశుద్ధ గ్రంథము అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథము. భూమి మీద ఉన్నటువంటి రాజ్యాంగాల మాదిరిగానే దేవుడు మనకు ఇచ్చినటువంటి పుస్తకం కూడా ఒక రాజ్యాంగం లాంటిది. ఇంకా మనం లోతులకు వెళ్ళి మాట్లాడితే దేవుని రాజ్యాంగం అని దీనిని గురించి మనం మాట్లాడాలి. ఏమంటే బైబిల్ను గురించి ఇది ఒక రాజ్యాంగం అని మీరు అంటున్నారు కదా, దానికి సంబంధించిన విషయాలు ఏవైనా బైబిల్లో ఉన్నాయా అని మీరు నన్ను అడిగితే కనుక తప్పకుండా మీకు వాటిని పరిచయం చేస్తాను. దేవుడు దీనిని ఒక మత గ్రంథంగా కానీ, లేక ఏదో అప్పుడప్పుడు మీకు కావలసిన వచనాలు చదువుకుని తూతు మంత్రంగా వాటిని వల్లి వేసుకుని ఇంటికి వెళ్ళిపోండని కానీ చెప్పలేదు. ఇది ఒక రాజ్యాంగం. ఇంకా మాట్లాడితే లోక సంబంధమైన రాజ్యాలకున్న రాజ్యాంగం కంటే గొప్పదైన రాజ్యాంగం ఇది. రాజ్యాంగం అంటే ఏముండాలి? విధులు, హక్కులు. హక్కులు, విధులు. మనకు కావలసిన హక్కులు, మనం చేయవలసిన విధులు. సరిగ్గా బైబిల్ గ్రంథంలో కూడా అవే మనకు కనిపిస్తాయి. ఈ భూమి మీద మీకున్న హక్కులేంటి, మీరు చేయవలసిన విధులేంటి. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చి మరలా మరణించేంత వరకు వాడు ఎక్కడ పుట్టినా సరే, అంటార్కిటికాలో పుట్టినా సరే ఇది పాటించాలి. దేశ భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, జాతి భేదం లేదు, పేద ధనిక భేదం లేదు, ఈ వంశంలో ఈ కులంలో అక్కడ ఇక్కడ పుట్టాడనేటువంటి తారతమ్యం లేదు. మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైనటువంటి గ్రంథం ఇది, ఆచరింపదగినటువంటి గ్రంథం ఇది. ఇప్పుడు ఆయన మాటల్లోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నిజంగా దీనిని ఆయన తన రాజ్యాంగం, తాను వ్రాసినది, మనుషులు ఆచరింపవలసినది అని అన్నాడో లేదో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 17వ వచనం నుంచి జాగ్రత్తగా మీరు గమనించండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 17వ వచనం నుంచి. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన మీకు నియమించిన శాసనములను, కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. జాగ్రత్తగా ఈ మాటను చూడండి. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అని అక్కడ వ్రాయబడింది. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు. దేవుడు కూడా ఆజ్ఞలు ఇస్తాడా? రాజ్యాంగం మనకు ఆజ్ఞలు ఇచ్చినట్టుగా, ఐపీసీ సెక్షన్స్ మనకు ఆజ్ఞలు ఇచ్చినట్టుగా, ఏ దేశంలోకి మనం వెళితే ఆ దేశం మనకు ఆజ్ఞలు ఇచ్చినట్టుగా దేవుడు కూడా సర్వభూమి మీద ఉన్న మనుషులకు ఆజ్ఞలు ఇస్తాడా అంటే ఇస్తాడు.
ఇచ్చాడన్నట్టే ఇక్కడ వ్రాయబడింది. భూమి మీద అయితే మీరు ఎక్కడ జీవిస్తే ఈ దేశానికి సంబంధించిన ఆజ్ఞలు, మీకు అకస్మాత్తుగా వేరే దేశంలో ఉద్యోగం వచ్చిందనుకోండి, అక్కడికి వెళ్ళిపోతారు. మీరు సింగపూర్లో ఉద్యోగం వచ్చిందనుకోండి, సింగపూర్ వెళ్ళిపోవాలి. సింగపూర్ వెళ్ళిపోయిన తర్వాత భారతదేశం నుంచి పట్టుకెళ్ళినటువంటి ఆధార్ కార్డు చూపిస్తే అక్కడ చెల్లదు. ఎందుకంటే సింగపూర్కి సంబంధించిన రాజ్యాంగం వేరే, అక్కడున్న పౌరసత్వం వేరే, అక్కడ జీవన విధానం వేరే, అక్కడ మీరు ఎలా నివసించాలో ఆ దేశ రాజ్యాంగం చెబుతుంది. అప్పుడు మీరు దానికి తగ్గట్టుగా జీవించాలి. సింగపూర్లో జాబ్ ఊడిపోయింది, ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది, ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు. ఆస్ట్రేలియాలో మీరు దానికి తగ్గట్టుగా జీవించాలి. అలాగే మరో దేశం వెళ్తే మరో దేశానికి తగ్గట్టుగా. ప్రియమైన వారులారా, దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరికీ కలిపి ఒకే ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. మీరు ఎక్కడ జీవించినా కానీ మనుషులుగా నా పిల్లలు గనక మీకు వ్రాయబడినటువంటి ఒక పుస్తకాన్ని, నా ఆజ్ఞలు కలిగిన పుస్తకాన్ని, మీ హక్కులు కలిగిన పుస్తకాన్ని ఒకటి ఇస్తున్నానంటున్నాడు ఆయన. దానిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను. చూసారా, దేవుడు మనకు ఆజ్ఞలను ఇచ్చింది అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటామని కాదు, జాగ్రత్తగా ఆచరిస్తామని. అంటే వీటి విలువ, వీటిని మనం పాటించవలసిన విధానం ఎంత గొప్పగా ఉందో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. నిజానికి మాట్లాడితే భారతదేశం యొక్క రాజ్యాంగం ఇప్పటికీ మనకు తెలియదు. అసలు ఆ రాజ్యాంగం ఎలా ఉందో. రాజ్యాంగం అనేది ఒకటి ఉందని తెలుసు, కానీ అందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో అది కొంతమందికి మాత్రమే ఇప్పటికీ పరిచయం అయింది. మిగిలిన వారందరూ రాజ్యాంగం ఒకటి ఉందనుకుంటున్నారు అంతే. రాజ్యాంగం ఒకటి ఉంది, కానీ అందులో ఏముంది? ఎప్పుడైనా చదివారా? పూర్తిగా దానిని ఒక్కసారి చదివారా? ఎప్పుడైనా కొన్ని విన్నారా? లేదు. మనుషులందరికీ ఈ రాజ్యాంగం అందుబాటులో లేదు. ఒక రకంగా చెప్పాలంటే దానిని మనం సంపాదించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాలి. మన ఇంటి నిండా పుస్తకాలతో నింపుకోవాలి. రాజ్యాంగం అంత పెద్దగా ఉంటుంది. లేక కొద్దిగా మనం చదవాలనుకుంటే ఆ సెక్షన్స్ అన్నీ మనకు అక్కర్లేదు. కొద్దిగా చదవాలనుకుంటే కనీసం ఒక పెద్ద పుస్తకం మనం కొనుక్కోవాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్. దానిని మీరు చదవాలనుకున్న చాలా కష్టమైనటువంటి పని. దానిని అందరూ చదవలేరు కూడా. కానీ దేవుడు తన రాజ్యాంగాన్ని మీ అందరి చేతుల్లో పెట్టాడు. అది దేవుని గొప్పతనం. ఎవరైనా ఈ రాజ్యాంగాన్ని కోరుకుంటే వెంటనే వారి చేతుల్లోనికి ఇది వస్తుంది. వారు ఆశిస్తే చాలా సునాయాసంగా దీనిని సంపాదించుకోవచ్చు. దేవుడు ఆ సులువును మనుషులకు అనుగ్రహించాడు. ఎందుకు ఇచ్చాడంటే భూమి మీద ఉన్న రాజ్యాంగాలు లాంటి రాజ్యాంగం కాదు నాది. దేశం మారిపోతే మారిపోయేటువంటి రాజ్యాంగం కాదు, మారిపోయేటువంటి పుస్తకం కాదు ఇది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది అప్లికేబుల్. ఇది మీకు అవసరమైనటువంటి పుస్తకం కనుక ఈ ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా పాటించగలను అంటున్నాడు. జాగ్రత్తగా పాటించగలను. క్రింది మాట చూడండి, ఇలా పాటిస్తే ఏం జరుగుతుందో కింద పర్యవసానం చెప్తున్నాడు. 18వ వచనం, నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదనని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను. అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన శాసనములు, ఆయన కట్టడలు ఆయన వ్రాయించినది వ్రాయబడిన ప్రకారము పోవుచున్నారా అనేది మన సబ్జెక్టు కనుక వ్రాయబడినది ఎలాంటిదో మనం ఆలోచన చేస్తున్నాం. వ్రాయబడినది అందరి చేతుల్లోనికి వెళ్ళేటువంటి పుస్తకం, దేవుడు వ్రాయించిన పుస్తకం, మన నిమిత్తం ఆయన వ్రాయించిన పుస్తకం, ఏ దేశానికి మనం వెళ్ళినా మనకు సంబంధించిన పుస్తకం. ఈ పుస్తకంలో వ్రాయబడినటువంటి దేవుని మాటలను జాగ్రత్తగా మనం పాటించటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఇది అంత ఉన్నతమైన ముఖ్యమైనటువంటి వ్రాత. దేవుడు తన మనసులో ఉన్నటువంటి మాటలను అక్షరార్థంగా మనకు చూపించినటువంటి పుస్తకం ఇది. వ్రాయబడినది మన చేతుల్లో దేవుడు అనుగ్రహించాడు. దీని ప్రకారం మనం చేయాలంటున్నాడు. జాగ్రత్తగా దీని ప్రకారం మనం అనుసరించాలి అంటున్నాడు. దీనిని అనుసరింప చేయటానికి భూమి మీద పోలీసులు లేరు. దీనిని అనుసరించకపోతే మనకు శిక్ష విధించేటువంటి న్యాయమూర్తులు భూమి మీద లేరు. కేవలం దేవుడు వ్రాయబడిన దాన్ని మన చేతుల్లో పెట్టాడంతే. వ్రాయబడిన దాన్ని పాటించేలా చేయడానికి మాత్రం భూమి మీద ఎవ్వరూ మన చుట్టూ లేరు. లాఠీలు పట్టుకొని, తుపాకీలు పట్టుకొని జైలు చుట్టూ
మనలను తిప్పుతూ, ఏమంటే ఈ వ్రాయబడిన ప్రకారం మీరు వెళ్ళకపోతే, చేయకపోతే మీకు శిక్ష, వెంటనే మిమ్మల్ని మీకు బేడీలు వేసేస్తాం, వెంటనే మిమ్మల్ని జైలుకి తీసుకుని వెళ్ళిపోతాం అని చెప్పేవారు ఎవరూ లేరు, భయపెట్టేవారు ఎవరూ లేరు. ఎందుకంటే భూజీవిత కాలంలో మీకు స్వాతంత్రం ఇవ్వబడింది, స్వేచ్ఛ ఇవ్వబడింది, వ్రాయబడినది మీ చేతుల్లో పెట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నన్ను గౌరవిస్తే, ఈ మాటలలో ఉన్న పరమార్థం మీకు అర్థమైతే మీరు దీని ప్రకారం పాటించండి. కానీ ఎవ్వరు మీ దగ్గరకు వచ్చి లాఠీతో మిమ్మల్ని దీనిని పాటించమని బలవంతం చేయరు. తుపాకీ పట్టుకుని వచ్చి ఎవ్వరు దీని ప్రకారం మీరు బ్రతకకపోతే మిమ్మల్ని జైల్లో వేసేస్తాం, లేకపోతే మిమ్మల్ని ఉరి తీసేస్తామని చెప్పరు. మీ ఇష్టం, మీ స్వేచ్ఛ. కానీ దీనికంటూ పర్యవసానం మీ జీవితం ముగింపబడిన తర్వాత ఉంటుంది అంటున్నాడు ఆయన. భూమి మీద ఉన్న చిన్న చిన్న రాజ్యాంగాలకే దానిని అతిక్రమిస్తే శిక్ష వెనువెంటనే ఉన్నప్పుడు, పరలోకమందున్న తండ్రి చాలా కాలంగా తన ప్రవక్తల చేత వ్రాయించిన మాటలను మన చేతుల్లో పెట్టి వెనువెంటనే శిక్ష విధించకపోయినా తరువాతి కాలంలో మాత్రం శిక్ష విధిస్తాను అనటంలో న్యాయం ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి గ్రంథం అంత ప్రాముఖ్యమైనది, వ్రాయబడిన దానిలో అంత విలువ ఉంది. మరొక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. వ్రాయబడినది ఎలాంటిదో మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్క మాట ద్వారా. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఎందుకన్నాడు ఈ మాట? భూమి మీద మనుషులు కూడా నియమించుకుంటారు, రాసుకుంటారు. వాటిలో అప్పుడప్పుడు సవరణలు ఉంటాయి, తప్పులు ఒప్పులు, తర్వాత వాటిని అమెండ్మెంట్ చేయడం, దాన్ని మార్పు చేయటం, సవరణ చేయడం, ఇవన్నీ ఉంటాయి. కానీ నేను వ్రాయించినదైతే ఒక్కసారి వ్రాయిస్తాను, దానికి మరలా సవరణ ఉండదు. నో అమెండ్మెంట్, నో అడ్జస్ట్మెంట్ ఉండదు. ఇక ఎందుకు? ఆయన వ్రాయించాడు కదా. మన రాజ్యాంగాలను మీరు ఉదాహరణ తీసుకుంటే ఇప్పటి వరకు ఎన్నో సవరణలు దాని మీద జరిగాయి, ఎన్నో సవరణలు ఇచ్చారు. ఎందుకంటే మనుషులు మారిపోతున్నారు, కాలం మారిపోతుంది, తరాలు మారిపోతున్నాయి, డెవలప్మెంట్ ఉంది. కనుక దీనికి తగ్గట్టుగా, ఇప్పుడున్న మనుషులకు తగ్గట్టుగా రాజ్యాంగం ఉండాలంటే కనుక అందులో ఈ చిన్న సవరణ ఉండాలి, ఈ సవరణ ఉండాలి, పార్లమెంట్ ఆమోదిస్తుంది, ఆ తర్వాత ఆ సవరణ అందుబాటులోకి తీసుకుని వస్తారు, అమెండ్మెంట్ జరుగుతుంది. ఒక 50 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం పుట్టినటువంటి రాజ్యాంగానికి సవరణలు ఉన్నప్పుడు, వందల వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి దేవుని మాటలకు ఇప్పటికీ సవరణ లేదంటే ఇది ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. దేవుడు ఎంత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీనిని వ్రాయించాడో మీరు అర్థం చేసుకోండి. అందుకు ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. గ్రుడ్డిగా మీరు దీనిని చదవచ్చు, గ్రుడ్డిగా దీనిని మీరు పాటించవచ్చు. ఎందుకంటే అంత యథార్థమైనది, పాల కంటే శ్రేష్టమైనది, చిక్కనిది. ఇందులో సవరణలు ఉండవు. మనుషులు మారిపోతున్నారు కనుక దేవుని వాక్యం మార్చేద్దాం. కొన్ని తరాలు గడిచిపోయిన తర్వాత కొత్త తరాలు వచ్చేసాయి, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది, ఇంటర్నెట్ యుగం వచ్చేసింది, ఇప్పుడు అంతా స్పీడ్ అయిపోయింది కదా. మరి దీనికి తగ్గట్టుగా దేవుని వాక్యం ఎప్పుడో సత్యకాలం సత్తయిలా దేవుని వాక్యం ఉంటే ఎలా? ఇప్పుడు ఫాస్ట్ యుగంలో దానికి తగ్గట్టుగా దేవుని వాక్యం మార్చేద్దాం, డిస్కో తెచ్చేద్దాం అంటే కుదరదు. ఎందుకంటే ఇది దేవుడు చాలా భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని రాయించాడు. 3000 సంవత్సరాలు గడిచినా సరే ఈ వాక్యం ఇలాగే ఉంటుంది, మనుషులకు వెలుగునిస్తూనే ఉంటుంది. ఇప్పుడు 2018లో ఉన్నాం మనం. 3000 సంవత్సరం వచ్చినా సరే మనుషులకి ఇది తెలియనిదిగానే ఉండిపోతుంది, దూరంగానే ఉండిపోతుంది, యథార్థమైనదిగానే ఉంటుంది, సత్యమును వెలుగును అనుగ్రహిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది పరలోకమందున్న దేవుని చేత వ్రాయబడిన పుస్తకం. ఆయన జ్ఞానమును ప్రవక్తల చేత పరిశుద్ధాత్మ ప్రేరణ చే వ్రాయించిన పుస్తకం. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు చూడండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. అంటే సొమ్మసిల్లిపోయిన వారికి, లోకమందు సమస్యల చేత, ఇబ్బందుల చేత, లోక జీవితం చేత, ఏంటి ఈ జీవితం? రోజు నేను బ్రతుకుతున్నటువంటి జీవన విధానం రోజు ఇదే మాదిరి అని సొమ్మసిల్లిపోయిన వారికి తెప్పరిల్ల చేసేటువంటి దేవుని మాటలు జీవగ్రంథంలో ఉన్నాయి. ఆయన మాటలు మిమ్మల్ని తెప్పరిల్ల చేయును, మీ ప్రాణము తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది అన్నాడు చూడండి. అక్కడ ఇందులో ఏమైనా ఒక మాట అపనమ్మకమైనది ఉందా? నేను విడిచిపెట్టదగినది ఉందా? లేదు, నమ్మదగినది. ఆయన శాసనం నమ్మదగినది. తర్వాత అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. క్రీస్తు పూర్వం ఉన్న బుద్ధిహీనులకైనా, క్రీస్తు శకం ఉన్న బుద్ధిహీనులకైనా, రాబోయే తరాలలో ఇంకా బుద్ధిహీనులు ఎంతమంది వచ్చినా వారందరికీ బుద్ధిని పుట్టించేది, బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించేది అని వ్రాయబడింది చూడండి. వ్రాయబడినదంటే ఇది. వ్రాయబడిన దానిలో ఎంత గొప్పతనం ఉంది. మరో మాట, యెషయా గ్రంథము
దీనిని వ్రాసిన వారిని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. యెషయా గ్రంథము 33వ అధ్యాయము, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం, 22వ వచనం చూడండి. యెహోవా మనకు న్యాయాధిపతి, న్యాయము తీర్చువాడు. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, అంటే శాసనములను నియమించినవాడు. యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఆయన మన శాసనకర్త, ఆయన కట్టడలు నియమించేవాడు, ఆయన వ్రాయించి ఇచ్చాడు, ఆయన రాజు. కనుక మనము వ్రాయబడిన దానిని ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని నుండి వచ్చినది, దేవుని ఆలోచనలో నుండి పుట్టినది, దేవుని వరం. భూమి మీద ఏ మనిషి అయినా సరే ఏమనుకుంటాడు? నాకు దేవుడు ప్రత్యక్షమే ఒక వరం అనుగ్రహిస్తే బాగున్ను, దేవుడు నాకు ఒక మంచి వరం ఇస్తే బాగున్ను, దేవుని దగ్గర నుంచి వచ్చేది చాలా గొప్పది, శ్రేష్టమైనది అని మీరు భావిస్తారు కదా. అలాంటప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా దగ్గర నుంచి మీకు వరం కావాలి అనుకుంటే, నేను అనుగ్రహించినది మీకు కావాలి అనుకుంటే, ఇదిగో శాసనం, నేను వ్రాయించిన కట్టడ, నేను వ్రాయించిన నియమం, ఈ వ్రాయబడినది నా నుండి వచ్చినది, నా వలన కలిగినది. ఇప్పుడు నా వరముగా దీనిని మీరు స్వీకరిస్తే ఇది మీ ప్రాణములను తెప్పరేలా చేయను, ఇది మీకు జ్ఞానమును పుట్టించును అంటున్నాడు దేవుడు. ఈ భూమి మీద మరేదీ లేదు ఇలా వ్రాయబడినది. దీని ప్రకారం మనం జీవిస్తే భూజీవిత కాలంలో మనకు ఒక అర్థాన్ని తెలియజేసేటువంటి గ్రంథం అంటూ ఏదైనా ఉన్నది అంటే అది బైబిల్. ఇలాంటిది మరెక్కడ మనకు కనిపించదు. ప్రియమైన వారలారా, వ్రాయబడిన ప్రకారం పోవుచున్నామా? ఎవరు రాశారు దీన్నంతటిని? పరలోకముందున్న తండ్రి. ఎవరి నిమిత్తం రాశాడు దీన్నంతటిని? భూమి మీద ఉన్న మనుషుల నిమిత్తం. భూమి మీద ఉన్న మనుషుల నిమిత్తం, పరలోకంలో ఉన్న దేవదూతల నిమిత్తం కాదు. లేకపోతే ఈ భూమి మీద పురుగులు, పక్షులు, లేకపోతే జంతువులు ఎలా జీవించాలి అనేటువంటి దానిని గురించి కాదు. టోటల్గా మనిషిని కేంద్రీకరిస్తూ, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనిషిని ఫోకస్ చేస్తూ, ఒక మనిషి భూమి మీద ఏమి తెలుసుకోవాలి, ఎలా జీవించాలి. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు, లోకాన్ని చూశాడు, అన్నీ తెలుసుకుంటున్నాడు. కానీ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, అది బైబిల్లో ఉంది. ఎలా జీవించాలి? ఇదిగోనండి, వ్రాయబడిన ప్రకారం జీవించాలి. అందుకే దేవుడు తన ప్రణాళిక అంతటినీ వ్రాయబడినట్టుగా మన చేతుల్లో పెట్టాడు. వ్రాయబడినట్టుగా మన చేతుల్లో పెట్టాడు. ఇందులో మాయ లేదు, మర్మం లేదు, తంత్రం లేదు, జిమ్మిక్కులేమీ లేవు. అంటే అంటే అర్థం ఏంటో తెలుసా? ఏమంటే బైబిల్లో కొంతే ఉందండి, మాకు కొంతే ఆధారం ఉందండి, మీరందరూ ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోండి, మీకు కావలసినది ఈ రాత్రి దేవుడు మీ కల్లో ఇస్తాడు అని చెప్పటానికి ఏమీ లేదండి. మాయ లేదు, మంత్రం లేదు. అంతా ఎక్కడుంది? అంత దేవుని గ్రంథంలో ఉంది. వ్రాయబడిపోయింది మొత్తం అంతా. అంతా వ్రాయబడిపోయింది. ఏమంటే అందరి గురించి వ్రాయబడిందా? నా సమస్య వేరు, మీ సమస్య వేరు, వారి సమస్య వేరు, వారి సమస్య వేరు, వీరందరి సమస్యల గురించి బైబిల్లో వ్రాయబడిందా? అవును, అవును, మీ అందరి సమస్యల గురించి బైబిల్లో వ్రాయబడింది. మీ అందరికీ సమాధానాలు ఇచ్చుటకే దేవుడు తన గ్రంథాన్ని వ్రాయించాడు. ఒక్కసారి మీరు దీన్ని చదవటం ప్రారంభిస్తే మీ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఇందులో దొరుకుతాయి. మీ బ్రతుకు విధానం అంతా ఎలా ఉండాలో దేవుడు తన గ్రంథంలో రాయించాడు. అంత గొప్ప ఉన్నతమైన పుస్తకం ఇది. ప్రతి మనిషికి అవసరమైన పుస్తకం. అందుకే ఆయన ఏమంటున్నాడో తెలుసా? యెహోవా మనకు న్యాయాధిపతి, ఆయన మన శాసనకర్త. ఒక మనిషికో, ఒక జనాంగానికో, లేక ఒకనాటి ప్రజలకో కాదండి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయన శాసనకర్త, ఆయన మన రాజు, ఆయన మనలను రక్షించును. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనల్ని రక్షించి తీసుకుని వెళ్ళేవాడు ఆయనే. కనుక వీటన్నిటిని మీరు జ్ఞాపకంలో ఉంచుకొని, వ్రాయబడినది ఎంత విలువైనది అని మీకు అర్థమైన తర్వాత, ఈ వ్రాయబడిన దానిని తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినది మొదలుకొని మరణించేంత వరకు తూచా తప్పకుండా పాటించాలి గనక, అలా పాటించిన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఒక మహాశక్తి మనకు కనిపిస్తాడు. ఆయనే యేసుక్రీస్తు. వ్రాయబడినదంటే ఆయనకి ఎంత మమకారం అంటే, వ్రాయబడినది ఆయన దృష్టిలో ఎంత విలువైనదంటే, అసలు ఆయన ఒక అడుగు వేయాలంటే వ్రాయబడిందా లేదా, నన్ను గూర్చి ఈ విధంగా వ్రాయబడిందా లేదా, ఆహారం తినాలంటే ఈ విధంగా దేవుడు రాసుకున్నాడా లేదా, నేను ఇలా జీవించాలంటే దేవుడు ఈ విధంగా నా కోసం రాసుకున్నాడా లేదా, అసలు తన జీవిత కాలంలో ఒక రోజు పొడిగింపబడాలంటే ఈ విధంగా దేవుడు రాసుకున్నాడా లేదా, రేపటి దినాన్ని నేను జీవించాలని దేవుడు నా నిమిత్తం రాసుకున్నాడా లేదా అని ఆలోచించే ఒక మహాశక్తి భూమి మీదకి వచ్చింది. ఆయన యేసుక్రీస్తు అంటే.
ఆయన యేసుక్రీస్తు. ఎందుకు ఆయన వచ్చి ఈ విధంగా మనకు చూపిస్తున్నాడు, పాఠం నేర్పిస్తున్నాడు అంటే, నాలాగే మీరు కూడా బ్రతకవలసిన వారుగా ఉన్నారు బిడ్డలారా అంటున్నాడు ఆయన. నా సోదరులారా, నా తమ్ముళ్ళారా, నా సోదరీమణులారా, మీరందరూ నా వలే జీవించవలసినగా ఉన్నారు అంటూ ఆయన తన జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా పెట్టాడు, ఒక ఉదాహరణగా పెట్టాడు. హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చూడండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేనే. అసలు మనిషి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మీ తల్లిదండ్రులకు మీరు ఎందుకు పుట్టారు? వివాహం అయిందనా? వారిద్దరూ సంసారం చేసి మనల్ని కనాలని మనం వచ్చామా? ఏదో కాకతాళీయంగా పుట్టేశామా? ఏదో ఎవరో పుట్టాలి కనుక నేను పుట్టేశానని అనుకుంటున్నారా? కానే కాదు. మీ జన్మకంటూ ఒక పరమార్థం ఉంది. మీరు పుట్టడానికి ముందు పరలోకమని ఆయన లోకములో గ్రంథమందు వ్రాయబడింది, పలానా వ్యక్తి భూమి మీదకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నేను వ్రాసినది ఆ గ్రంథంలో పెట్టాను, ఆ గ్రంథం భూమి మీద ఉంది, లోకంలో ఉంది. నేను వ్రాసిన దాని ప్రకారం వచ్చిన ప్రతి మనిషి జీవించాలి. నేను వ్రాసిన దాని ప్రకారం వచ్చిన ప్రతి మనిషి భూమి మీద బ్రతకాలి. ఎవరనుకుంటున్నారు అలా? అసలు ఎవరైనా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్రాయబడిన ప్రకారం నేను వచ్చాను అనుకుంటున్నారండి? వ్రాయబడిన ప్రకారం నేను వచ్చాను అనుకుంటున్నారా? పోనీ పుట్టగానే ఏం తెలుస్తుందండి? కొంతకాలం బ్రతకాలి కదా, బ్రతికిన తర్వాత వాళ్ళు నేర్చుకోవాలి, తర్వాత లోకజ్ఞానం అంతా తెలియాలి, ఆ తర్వాత బైబిల్ దగ్గరికి రావాలి, దేవుడు చెప్పిన మాటలు అప్పుడు తెలుసుకుంటారు కదండి. పోనీ అప్పుడైనా తెలుసుకుంటున్నారా? జీవిత కాలంలో 20 ఏళ్ళు వచ్చిన తర్వాత, 30 ఏళ్ళు వచ్చిన తర్వాత, 40 వచ్చిన తర్వాత, పోనీ 50 వచ్చిన తర్వాత, 50 సంవత్సరాలు అంటే మాటలండి. మనిషి జీవితకాలంలో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అప్పుడైనా తెలుసుకుంటున్నారా? పోనీ వ్రాయబడిన ప్రకారం నేను వచ్చానని ఎవరో నన్ను గూర్చి రాసుకున్నారు. పలానా వ్యక్తి భూమి మీదకి రావాలని, ఒక కుటుంబంలో పుట్టాలని, ఈ కాలం నుంచి ఈ కాలం వరకు బ్రతకాలని నన్ను గూర్చి ఎవరో రాసుకున్నారు. ఒక మహాశక్తి రాసుకున్నాడు. వ్రాయబడిన ప్రకారమే సృష్టి అంతా జరుగుతుంది, వ్రాయబడిన ప్రకారమే మనుషులందరూ వస్తున్నారు, కానీ వ్రాయబడిన ప్రకారం జీవించలేకపోతున్నారు. అసలు వారికంటూ వ్రాయబడిన ఒక పుస్తకం ఉందని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ప్రియులారా, అందుకే యేసు ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తు ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? నేను వ్రాయబడిన ప్రకారం భూమి మీదకి వచ్చాను. చూడండి ఏమంటున్నాడు 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్ట అంటే వ్రాయబడింది, దేవుడు రాసుకున్న పుస్తకం. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి ఏమని రాయబడింది? దేవుని కుమారుడుగా భూమి మీదకి వెళ్ళాలి, పాపం చేయకూడదు, అనేక మందికి దేవుని గురించి తెలియచేయాలి, తండ్రిని బహిర్గతం చేయాలి, ఆ తర్వాత మనుషులందరి కోసం నేను చనిపోవాలి. ఈ విధంగా దేవుడు నన్ను గూర్చి రాసుకున్నాడు. వ్రాసుకున్న దాన్నంతా నేను పాటించాలి. అలా పాటించకుండా ఏం పాటిస్తామయ్యా బాబు? నా గురించి దేవుడు ఏమని రాసుకున్నాడో చూడు. నేను సిలువ ఎక్కాలంట, కొరడా దెబ్బలు తినాలంట, ముళ్ళ కిరీటం నేను ధరించుకోవాలంట, ప్రజలందరి కోసం నేను ఉపయోగించుకోవాలంట, నేను నిందలు అనుభవించాలంట, నేను వారి పాపాన్ని మోయాలంట, నేనేమి పాపం చేయకపోయినా నేను శిక్ష అనుభవించడం ఏంటి? దేవుడు రాసింది ఏం బాగోలేదని చెప్పి దేవుడి గ్రంథాన్ని పక్కన పెట్టి ఈయన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు అనుకుంటున్నారా? ఈయన దగ్గర ఉన్న అద్భుత శక్తులు, ఈయన దగ్గర ఉన్న మహత్కార్యాలు, ఈయన చేసే సూచక్రియలు, ఈయన భూమి మీద ఒక గొప్ప అధిపతిగా, గొప్ప రాజుగా ఒక పెద్ద పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన ముందు శిష్యులను ప్రవేశపెట్టుకుని ఆయన చక్కగా బ్రతికే అవకాశం ఆయనకున్నా ఆయన వద్దనుకున్నాడు. వ్రాయబడినది నాకు కావాలి అనుకున్నాడు. దేవుడు నన్ను గూర్చి వ్రాసినది నాకు కావాలి. అది నిందైనా, అది అపవాదైనా నేను దేవుడు వ్రాసిన దాని ప్రకారం వెళ్ళిపోవాలి అంటున్నాడు యేసుక్రీస్తు. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఆయన లోకముందు ప్రవేశించినప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడో చూడండి. మనుషులారా, మీరు కూడా మీ తండ్రి వ్రాసిన దాని ప్రకారం వచ్చారన్న విషయం మొట్టమొదట మీరు గుర్తు చేసుకోవాలి. ఇదిగో నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి అన్నానంటని. నీ ఇష్టము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి అన్నానంటని. పరలోకమందున్న దేవునికంటూ మన తరపున ఒక ఇష్టం, ఆ ఇష్టాన్ని తన గ్రంథంలో ఆయన రాసుకోవటం, దాని ప్రకారం మనం జీవించటం జరిగినట్టేనా? ఇదంతా జరిగినట్టేనా? అసలు ఆయన ఒక గ్రంథాన్ని రాసుకున్నాడని, ఆ గ్రంథం మీకంటూ ఉందని ఎవరు గుర్తెరిగారు చెప్పండి ఇప్పటి వరకు? కానీ ఆయన మాత్రం వస్తువునే ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? ఒక గ్రంథం మీ కొరకు వ్రాయబడింది.
ఒక గ్రంథం నా కొరకు వ్రాయబడింది, వ్రాయబడిన ప్రకారం నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుడు వ్రాయించిన ఇష్టాన్ని నెరవేర్చాలి. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా నెరవేరుస్తున్నాడో. ఇప్పుడు ఆయన గ్రంథంలో నుండి మీరు చూడండి, జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. ఎలా వెళుతున్నాడు? ఆయన వ్రాయబడిన ప్రకారం వచ్చాడు, వ్రాయబడిన ప్రకారం భూమి మీద బ్రతుకును కొనసాగిస్తున్నాడు. వ్రాయబడిన ప్రకారం పోవుచున్నాడు. మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఈ భూమి మీద ఎందరో మనుషులు ఏ విధంగానో ఆలోచిస్తూ వారికి తగ్గట్టుగా జీవిస్తూ ఉంటారు. కానీ మీరైతే ఏం చేయాలి? వ్రాయబడిన ప్రకారం పోవాలి. వారు శిక్ష అనుభవిస్తారు, వారు శ్రమ అనుభవిస్తారు. ఎవరైతే శ్రమ కలిగిస్తున్నారో వారు తర్వాత దానికి ఫలితాన్ని అనుభవిస్తారు. కానీ మీరు మాత్రం ఎలా ఉండాలంటున్నాడు? మీరు మాత్రం ఏం చేయాలంటున్నాడు? వ్రాయబడిన ప్రకారం మీరు వెళ్ళాలి. వ్రాయబడిన ప్రకారం మీరు వెళ్ళాలి. యేసుక్రీస్తు తన జీవిత కాలంలో వ్రాయబడిన ప్రకారం వెళ్తున్నాడండి. ఒక మంచి సందర్భాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. అసలు యేసుక్రీస్తు వ్రాయబడిన ప్రకారం ఎలా వెళ్తున్నాడు, వ్రాయబడిన ప్రకారం వెళ్ళటం అంటే ఏంటో ఇప్పుడు మీకు ఈ సందర్భం ద్వారా అర్థమవుతుంది. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. మనమైతే మన పాపముల నిమిత్తం క్షమాపణ తీసుకోవటానికి బాప్తిస్మం పొందుతాం. కానీ ఆయన నీతిని జరిగించడానికి బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన ఒడ్డుకు వచ్చాడు. పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీద వాలింది. పరలోకమందున్న తండ్రి, ఇదిగో నా ఇష్టాన్ని నెరవేర్చి నా కుమారుడు అనే ఆనందంతో చెప్పాడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత యేసు తన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 రాత్రింబవళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయనకప్పుడు బాగా ఆకలేసింది. ఎందుకంటే 40 దినములు ఉపవాసం అంటే అది మామూలు విషయం కాదు. దేవుని రాజ్యాన్ని పరిచయం చేయటానికి ముందు ఆయన తన శరీరాన్ని లోపరుచుకుంటూ 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. వ్రాయబడిన ప్రకారమే అది కూడా. కేవలం 40 రోజులు ఎందుకున్నాడు? 42 ఎందుకు లేడు? 38 ఎందుకు లేడు? 40 రోజులు ఉపవాసం ఉండాలి. ధర్మశాస్త్ర ప్రకారం ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన పనిలోనికి అడుగు పెట్టాలి. ఇప్పుడు అటువంటి సందర్భంలో బాగా ఆకలేస్తుంది. ఎంత ఆకలి అంటే మీరు ఒక్క పూట పస్తులు చూడండి, తర్వాత పూటకి ఎంత ఆకలేస్తుందో నాకు చెప్పండి. 40 పూటలు కాదు, 40 రోజులు అంటే 40 + 40 80 పూటలు. ఇంత ఉపవాసం. ఒక్క పూట ఉపవాసం ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఏది ఉంటే అది పెట్టి తినేస్తానంటారు ఇంటికి వెళ్ళి. ఇది ఏదని అక్కర్లేదు, ఇప్పుడు ఏది ఉంటే అదే. కడుపు నిండుగా ఉందనుకోండి, ఏంటి కూర ఇష్టం లేదంటారు, బాగోకపోతే ఇష్టం లేదంటారు, మీకు అది నచ్చకపోతే ఇష్టం లేదంటారు, పక్కకు తోసేస్తారు, కొంచెం తింటారు. అదే మీకు బాగా ఆకలి అయితే ఉప్పున్నా, పప్పున్నా, పచ్చడున్నా, ఏమున్నా సరే తినేయడమే. ముందు కడుపు నింపేసుకోవాలి, ఆ తర్వాత చూద్దాం రుచి. అందుకే లోకంలో ఒక సామెత కూడా ఉంది, ఆకలి రుచిని ఎరగదు. రుచి తెలియదు. అప్పుడు ఏదంటే తినేస్తాం, ముందు కడుపు నింపేసుకుంటాం. 40 రోజులు ఆయన ఉపవాసంతో ఉన్నప్పుడు ఏదంటే తినేయాలి కదండి. ఇప్పుడు చూద్దాం, సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. ఒక అడవిలోనికి ఆయన తీసుకుని వెళ్ళబడ్డాడు ఆత్మ చేత. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా జరిగింది. యథార్థంగా మనకు రాయబడింది. నిజంగానే ఆయనకి ఆకలి వేసింది. శరీరాన్ని ధరించుకున్నాడు ఆయన. చాలా ఆకలిస్తుంది ఆయనకి. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు కదా. ఆయన ఆకలి కొనగా శోధకుడు వచ్చాడు. ఈ సమయంలో శోధకుడు వచ్చాడు. లోకమందు మనం బ్రతుకుతున్నప్పుడు వ్రాయబడినది నెరవేర్చే క్రమంలో శోధకుడు మన దగ్గరకు వస్తుంటాడు. వ్రాయబడినది మీరు నెరవేరుస్తారా లేదా చూడటానికి వస్తుంటాడు. మిమ్మల్ని ఆపు చేయటానికి, వ్రాయబడిన దాని ప్రకారం మిమ్మల్ని నెరవేర్చేలా చేయకుండా ఉండటానికి వాడు వస్తాడు. కరెక్ట్గా అదే టైంలో శోధకుడు ఎంట్రీ జరిగింది చూడండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. కరెక్ట్గా ఏం చెప్పాడో చూడండి. ఏది అవసరమో అదే చెప్పాడు. నీకు బాగా ఆకలిస్తుంది కదా, 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు వ్రాయబడిన దానిని పాటిస్తావా లేక నీ కడుపు చెప్పిన దానిని నువ్వు పాటిస్తావా? నీ శరీరం చెప్పిన దాన్ని నువ్వు పాటిస్తావా? ఇప్పుడు చూస్తానంటున్నాడు శోధకుడు. కరెక్ట్ టైంలో వచ్చాడు. వచ్చి ఏమడుగుతున్నాడు చూడండి. నీవు దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని అందరికీ చెప్తున్నావు, నీవు దేవుని కుమారుడు అని అంటున్నావు కనుక దానిని నిరూపించుకో.
దేవుని కుమారుడు అయితే కనుక నీ చుట్టూ ఎన్నో రాళ్ళు కనిపిస్తున్నాయి, బండరాళ్ళు కనిపిస్తున్నాయి. అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు కదండి, రాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ రాళ్ళు అన్నిటిని రొట్టెలుగా చేసేసుకుని రాళ్ళు రొట్టెలైపోయినట్టుగా నువ్వు ఆజ్ఞాపించి, దేవుని కుమారుడు కదా, అంత శక్తి సామర్థ్యాలు నీకున్నాయి, ఒక్కసారి నువ్వు మాట చెప్పావంటే ఇవన్నీ రొట్టెలైపోతాయి, చేసేసుకుని నువ్వు వెళ్ళి వాటన్నిటిని భక్షించేయి. కనుక దేవుడు వ్రాయించినది ఏదో పక్కన ఉంది, కానీ ముందు నీ శరీరాన్ని కాపాడుకోవాలి కదా, నీ ఆకలి తీర్చుకోవాలి కదా, వెళ్ళి వాటన్నిటిని రొట్టెలుగా చేసుకుని తినే అంటున్నాడు. చూడండి, అప్పుడు ఏసేమంటున్నాడు, శోధకుడా, నాకు మంచి ఉపాయం చెప్పావు, నేను దేవుని కుమారుడిని, నాకు తయారు చేసుకోగలిగిన అర్హత ఉంది, వెళ్ళి తయారు చేసుకుని నేను తినేస్తాను అంటున్నాడా? చూడండి ఏమంటున్నాడు, వ్రాయబడినదంటూ ఒకటి ఉందయ్యా, వ్రాయబడినదంటూ ఒకటి ఉంది, ఒక పుస్తకం ఉంది నా గురించి. ఏంటా పుస్తకం? ఆ పుస్తకం ఏం చెప్పింది? నీవు మరణించినా గాని దేవుని వాక్యాన్ని పాటించటం ఆపకూడదు. నీ కొరకు వ్రాయబడిన దానిని నీవు నెరవేర్చాలి. నీ కొరకు వ్రాయబడినది ఒకవైపు అలా చూస్తూ ఉండిపోగా నీవు నీ ఇష్ట ప్రకారము వెళ్ళిపోవటం మంచిది కాదు, అది మరణానికి దారితీస్తుంది. ఇంత జ్ఞానం కలిగిన యేసు తన శరీరాన్ని అదుపులో ఉంచుకున్నాడు, తన ఆకలిని అదుపులో ఉంచుకున్నాడు. వెంటనే ఏమంటున్నాడు చూడండి, రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినగలిగిన సామర్థ్యం ఆయనకున్నా, ఆయన ఆకలి తీర్చుకోగలిగిన సామర్థ్యం ఆయనకున్నా, దేవుని వాక్యం చచ్చిపోవటానికి వీలు లేదు. నన్ను గూర్చి వ్రాయబడిన మాటలు ఆ విధంగానే ఉండిపోవటానికి వీలు లేదు, వాటిని నెరవేర్చడానికి నేను వచ్చాను. కనుక ఏమంటున్నాడు చూడండి, అందుకు ఆయన వ్రాయబడినది ఒక చోట ఉంది, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనం. వ్రాయబడినది ఒకటి ఉంది, ఏంటది? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, జీవించడానికైనా ఇవన్నీ తినమంటున్నావు. ఈ రాళ్ళన్నిటిని రొట్టెలుగా చేసుకుని దేనికి తినమంటున్నావు? జీవించడానికి కదా. జీవించడానికి మరో ఉపాయం ఉంది. ఏంటో ఉపాయం? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు. రొట్టె వలన జీవిస్తాడా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఏమంటే నిజంగా శోధకుడు చెప్పినట్టుగా ఇతడు రాళ్లను రొట్టెలుగా చేసుకుని తింటే వ్రాయబడినది ఏమైపోతుందో చెప్పండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినది ఏమైపోతుందో చెప్పండి. రాయబడినట్టుగానే ఉండిపోతుంది, ఇతడు నేరస్తుడైపోతాడు. కనుక తన జీవితకాలం అంతటిలో ప్రతి క్షణం యేసు ఏమంటున్నాడంటే, మన కొరకు వ్రాయబడినదంటూ ఒకటి ఉంది. అలాగని మీరు భోంచేయకూడదని కాదు, అలాగని మీరు దప్పిక తీర్చుకోకూడదని కాదు, దేవుని కార్యక్రమాలను మీరు నెరవేర్చవలసి వచ్చినప్పుడు శరీర సంబంధమైన కార్యములను మీరు అణిచివేయాలి అని అర్థం. దేవుని కొరకు మీరు బ్రతుకుతున్నప్పుడు శరీరం, లోకం మిమ్మల్ని వెనక్కి లాగుతున్నా మీరు దేవుని కొరకే పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలని అర్థం. మీరు నీతిమంతులుగా జీవించటానికి నిర్ణయించుకున్నప్పుడు ఆ నీతికి అడ్డుపడినటువంటి దేనినైనా మీరు పరిత్యజించాలని అర్థం. బాగా అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ. అలాగని యేసు తర్వాతి కాలంలో భోజనం చేయలేదనుకోకండి, ఆ తర్వాతి కాలంలో ఆయన ఆకలి తీర్చుకోలేదనుకోకండి, తీర్చుకున్నాడు. కానీ వ్రాయబడిన దానికి ఏదైనా అడ్డొస్తే మాత్రం ఆయన పస్తుండడానికైనా సిద్ధమే, దప్పికతో ఉండడానికైనా సిద్ధమే, రక్తం కార్చడానికైనా సిద్ధమే, ప్రాణాన్ని వదలడానికైనా సిద్ధమే. వ్రాయబడినది అంత ఇంపార్టెంటా? వ్రాయబడినదంటే అంత గొప్పదా, అంత ముఖ్యమైనదా? అవునండి, అంత ముఖ్యమైనది. అందుకే ఆయన వచ్చేటప్పుడు ఏమంటున్నాడు, ఇదిగో వ్రాయబడిన ప్రకారం నేను వచ్చాను అంటున్నాడు. ఆయన జీవిస్తున్నప్పుడు ఏమంటున్నాడు, వ్రాయబడిన ప్రకారం పోవుచున్నాను అంటున్నాడు. మరో మాట చూడండి, మరో సందర్భంలో మరో మాట చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేముకు వెలుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. యెరూషలేముకు ఎందుకు వెళ్ళాలో తెలుసండి? యెరూషలేముకు వెళితే ఏం జరుగుతుందో ముందుగా యేసుకు తెలుసండి. ఏం జరుగుతుంది? అక్కడ ఆయన హింసింపబడతాడు, అక్కడ ఆయన సిలువ వేయబడతాడు, అక్కడ ఆయన మరణిస్తాడు. మరణం ముందుగా ఆయనకు కనిపిస్తున్నప్పుడు, ఆయన మరణిస్తాడని ముందుగా ఆయనకు అర్థమవుతున్నప్పుడు ఎందుకు ఆ ప్రదేశానికి ఆయన వెళ్ళాలి? వ్రాయబడినది, దేవుడు నా కోసం వ్రాసుకున్నది నేను నెరవేర్చాలి, లేకపోతే ఆయన ఇబ్బంది పడతాడు, ఆయన బాధపడతాడు. నేను ఎందుకు రాసుకున్నాను ఇక అని ఆయన ఇబ్బంది పడతాడు. కనుక
మన జీవిత కాలంలో మనం దేవుని బాధ పెట్టేవారంగా ఉంటున్నామా? వ్రాయబడిన దానిని నెరవేర్చకుండా బాధ పెట్టేవారంగా ఉంటున్నామా? లేక వ్రాయబడిన దానిని నెరవేర్చి సంతోషపెట్టేవారంగా ఉంటున్నామా? జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మనుష్య కుమారుడు యెరూషలేముకు వెళుతున్నాడు. మనం అందరం ఇప్పుడు యెరూషలేముకు వెళుతున్నాం. నేను ఎందుకు వెళుతున్నానంటే మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ అక్కడ నెరవేర్చబడతాయి. అక్కడ నెరవేర్చబడతాయి. ఒక మ్రానుకు నన్ను వేలాడదీసేంత వరకు నేను అక్కడ శ్రమ అనుభవించాలి, బాధ అనుభవించాలి. ఇదంతా దేవుడు నన్ను గూర్చి వ్రాసుకున్నది అంటున్నాడు. ఇంకా చివరి అధ్యాయాలకు వచ్చేసరికి ఏమన్నాడు చూడండి. అంతా నెరవేర్చిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడు చూడండి. లోకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. లోకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనివని వారితో చెప్పాను. అంటే టోటల్గా ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే పరలోకమందున్న తండ్రి భూమి మీద ఉన్న మనుషుల నిమిత్తం ఏదైతే వ్రాయించాడో దానిని పూర్తిగా నెరవేర్చిన వాడు ఈయనే అన్నమాట. మిగిలిన వారందరూ ఆయా సందర్భాలలో తప్పిపోయారు. మిగిలిన వారందరూ ఆయా సందర్భాలలో వ్రాయబడిన దాన్ని పక్కన పెట్టి వీరు అనుకున్నదాన్ని నెరవేర్చారు. కానీ యేసు మాత్రం ఏం చేస్తున్నాడు? తాను పుట్టిన దగ్గర నుంచి తాను వెళ్ళిపోయేంత వరకు ప్రతి మాటను నెరవేర్చాలని ఆయన వచ్చాడు. ప్రతి మాటను నెరవేర్చి ఆయన ఇక్కడ నెరవేరినవి అని చెప్తున్నాడు. నెరవేరినవి అని చెప్తున్నాడు. దీనినంతా మనకు ఎందుకు దేవుడు రాయించాడంటే మీరు కూడా క్రీస్తు పోలికను ధరించిన వారై, క్రీస్తు సారూప్యం కలిగిన వారై దేవుని కొరకు బ్రతికిన వారుగా ఉండాలి అంటున్నాడు. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. వ్రాయబడిన ప్రకారం మనం జీవించాలి. వ్రాయబడిన ప్రకారం మనం ఆలోచన చేయాలి. వ్రాయబడినది అంత గొప్పది. మనిషి జీవితంలో వ్రాయబడినదంటూ ఒకటి ఉంది. దానిని పాటించడం చాలా ముఖ్యం. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటే కనుక వ్రాయబడినది పక్కకు వెళ్ళిపోతుంది. వ్రాయబడిన దానిని మనం నెరవేరిస్తే కనుక మనం కొద్దిగా బాధ అనుభవించవలసి వస్తుంది, మనం కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. కానీ అది చాలా ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దేవుడు నియమించినది కదా, దేవుడు వ్రాయించినది కదా, కనుక అందులో జీవం ఉంది. మనుషులకు వెలుగునిచ్చేది, ప్రాణమును తెప్పరిల్ల చేసేది. యేసుక్రీస్తు తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకోలేక కాదు, ఒక మంచి ఫలితాన్ని పొందాలంటే గనుక, లాభం పొందాలంటే గనుక ఖచ్చితంగా దేవుడు వ్రాయించిన దానిని మన జీవిత కాలంలో పాటించే వారముగా మనం ఉండాలి. ఒక మంచి మాట ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుడు వ్రాయించినది ఎంత గొప్పదో అని చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచున్నది. ఎల్లప్పుడూ నిలుచున్నది. ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచున్నది. వ్రాయబడినది ఎల్లప్పుడూ నిలుచున్నది. ఎల్లప్పుడూ నిలవని దానికోసం మనిషి ఈరోజు పరుగులు తీస్తున్నాడు. దానికోసం ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఈరోజు మనకు నిగనగలాడుతూ కనిపించి రేపొద్దున్న వాడిపోయే దానికోసం మనిషి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. కానీ వాడిపోనిది ఇది వాడిపోనిది కదా. అందుకే ముందుగా ఆయన ఏమంటున్నాడు? మనుషులందరూ దేని నిమిత్తం ఆలోచిస్తున్నారంటే సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. ఒక గడ్డి పువ్వు, ఒక గడ్డి పరక, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. వారి అందమంతయు ఒక గడ్డి పువ్వు వలె ఉన్నది. ఈరోజు వికసించింది అనుకోండి, గడ్డి పువ్వు చూడగానే అబ్బాయి ఎంత అందంగా ఉంది అనుకుంటారు మీరు. ఈ అందం ఇలా ఉండిపోతుందా? ఈ గడ్డి పువ్వు ఇలా ఉండిపోతుందా? ఉండదు. మరలా తర్వాత రోజు 3 రోజులు 4 రోజులు అయ్యేసరికి అది ఒక ఎండిపోయిన పువ్వుగా మారిపోయి దాని కాండం విరిగిపోతుంది. మనుషులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలిపోతుంది. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుంది. కానీ దీనితో మీరు ప్రభు వాక్యాన్ని పోల్చి చూచినప్పుడు, వ్రాయబడిన దానిని మీరు పోల్చి చూచినప్పుడు అది ఎల్లప్పుడూ నిలుచున్నది అని అంటున్నాడు. ఇప్పుడు మీరు మీ జీవితకాలంలో ఒక్కసారి ఆలోచించుకోండి. వ్రాయబడిన దాన్ని నేను పక్కన పెట్టి దేనికి విలువిచ్చాను? వ్రాయబడిన దాన్ని పక్కన పెట్టి దేనిని వ్రాయబడిన దానికంటే గొప్పది చేశాను? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. దేనిని చేశారు గొప్ప?
ఒక బంగారం, లేకపోతే డబ్బు, లేకపోతే ఇల్లు, లేకపోతే పొలం, లేకపోతే మీ అందం, లేకపోతే మీ ఉద్యోగం, లేకపోతే మీ పని, లేకపోతే మీ పిల్లలు, లేకపోతే మీ జీవితం. వ్రాయబడినది ఒక పక్కన ఉంది, మిగిలినవన్నీ ఒక పక్కన కనిపిస్తున్నాయి మీకు. దేవుడు వ్రాయించుకున్నది ఒక పక్కన ఉంది, దేవుడు మీ కొరకు వ్రాసినది ఒక పక్కన ఉంది, మిగిలినవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అందరికీ ఒకటే ఇష్టం ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం. ఇది మీ దృష్టిలో గొప్పదవుతున్నప్పుడు, వ్రాయబడినది మీ దృష్టిలో బలహీనమైనది అయినప్పుడు, ఇప్పుడు మీరు పోల్చి చూడండి. ఏది నిలుస్తుంది చివరి వరకు? ఏది నిలుస్తుంది చివరి వరకు? ఉద్యోగం చివరి వరకు నిలుస్తుందా? ఉద్యోగం చివరి వరకు నిలుస్తుందా? 20 ఏళ్ళప్పుడు, 25 ఏళ్ళప్పుడు ప్రారంభం అవుతుంది. 60 ఏళ్ళప్పుడు మీరు కావాలనుకున్న వారు తోలేస్తారు, రిటైర్మెంట్. అందం చివరి వరకు నిలుస్తుందా? 25 ఏళ్ళు, 25 ఏళ్ళప్పుడు ప్రారంభం అవుతుంది. 30, 35 లేకపోతే 40 ఏళ్ళప్పుడు అయిపోతుంది. ఆ తర్వాత ఏదో ఒక అవయవం అలా బలహీనపడిపోతూ చివరి దశకు వెళ్ళిపోతుంది. ఎండిపోయింది చూడండి, వాడిపోయింది చూడండి. పోనీ మిగిలినవి ఏవైనా ఆస్తులు, లేకపోతే భవంతులు, లేకపోతే పొలాలు, లేకపోతే బంగారాలు, లేకపోతే డబ్బు కట్టలు ఏవైనా నిలుస్తాయా? గతకాలంలోనే మోడీ 500 నోటు, 1000 నోటు రద్దు చేసేసాడు. నిలిచాయా? రెండు పోయాయి. మీ దగ్గర పాత ఉంటే కనుక వెంటనే మీరు పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి. ఇది చెల్లదట, ఇది చెల్లదు, చిత్తుకాగితం అయిపోతుంది కొంతకాలానికి. అందువల్ల ఈ నెల కాలంలో నేను మార్చేసుకోవాలని పరిగెట్టేశారు మీరు అందరూ. అంటే ఒక్క ప్రకటన ఏం చేసిందన్నమాట, మీ దగ్గర ఉన్న డబ్బు కట్టాలన్నింటినీ, మీ దగ్గర ఉన్న ఆస్తి అంతటిని ఇది చెల్లదు అని మార్చేసింది. ఆ తర్వాత మీరు చెల్లేదిగా తయారు చేసుకున్నారు. రేపొద్దున ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఈ 2000 నోటు రూపాయలు చెల్లదన్నాడు అనుకోండి, మరలా మీరు పరిగెట్టేస్తారు. అంటే ఇది ఎంతో కాలం నిలిచేది కాదు, కొంతకాలం మాత్రమే ఉండేది, కొంతకాలం మాత్రమే. మీ జీవిత కాలములలో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఏదైతే మీరు గొప్పదిగా చూస్తున్నారో ఆ గొప్పది కొంతకాలానికి బలహీనమైపోతుంది, ఆ గొప్పది కొంతకాలానికి పనికిరానిదిగా పాడైపోతుంది. కానీ ప్రభువు వాక్యం మాత్రం పాడైపోయిన దాఖలాలు లేవు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో తరాలు, ఎన్నో మనుషులు దేవుడు చూచాడు. వీరందరూ వారికంటే గొప్పది ఏదేదో వారి దృష్టిలో గొప్ప గొప్ప వాటిని అనుకున్నారు, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టారు. వారందరూ అభాగ్యులైపోయారు. ఎవరైతే దేవుని వాక్యం గొప్పదనుకున్నారో వారు నీతిమంతులయ్యారు. వారే బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు. ఒక మోషేని మీరు చూసినా, దావీదుని మీరు చూసినా, నీతిమంతుల్లో, ప్రవక్తల్లో ఎవరిని చూసినా, ముఖ్యంగా యేసుక్రీస్తుని మీరు చూసినా, దేవుని వాక్యం గొప్పదనుకున్నవాడు పరలోకానికి వెళతాడు. వ్రాయబడిన దాని ప్రకారం జీవించిన వాడు మహాలోకానికి స్వతంత్రించుకుంటాడు. మిగిలిన వారందరూ లోక సంబంధమైన చిన్ని వాటి కోసం ఆలోచన కలిగి ఉంటారు. వారి యొక్క చివరి దశ ఎలా ఉంటుందంటే, గడ్డి ఎండును, పువ్వు రాలును, దాని వైభవం అంతా ఒక్క రోజులోనే నాశనం అవుతుంది. కానీ ప్రభువు వాక్యం మాత్రం నిరంతరము నిలుచును. నిరంతరము నిలిచేదానికోసం ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఈరోజు మీకు ఈ మాట ఎందుకు వినిపించింది? ఇప్పటి వరకు లోకంలో ఎవ్వరూ మీకు తెలియచేయలేదు ఈ మాట, ఎవ్వరూ మీకు చెప్పలేదు ఈ మాట, ఎవరు చెప్పరు కూడా. ఎందుకంటే వారి దగ్గర ఇంత ఆలోచన విధానం ఉండదు. ఒక డబ్బు సంపాదించే మార్గం మనకు చెప్తారు స్నేహితులు అయితే వచ్చి, అరే అది కొనకపోయావా, లేకపోతే ఇది చేయకపోయావా, ఈ బిజినెస్ చేయకపోయావా, నీ దగ్గర ఉన్న డబ్బును రెట్టింపు చేసుకుందువు కదా, లేకపోతే ఇది చదవకపోయావా, ఈ కోర్స్ తీసుకోకపోయావా, నీకు త్వరగా ఉద్యోగం వచ్చింది కదా. మన స్నేహితులు ఏం చెప్తారు మనకి? ఇవేనా చెప్తారు? లేదంటే ప్రభు వాక్యాన్ని గురించి చెప్తారా? అలాంటి వారు మన స్నేహితులు ఉంటారా? ఉండరు. అమ్మలక్కలు కానీ, స్నేహితులు కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారు కానీ ఏం చెప్తారు? అక్క ఈ బంగారం ధర తగ్గిందంటే కొనేయకూడదా, 2-3 తులాలు పడి ఉంటుంది పక్కన, ఇదే కదండి మాట్లాడతారు. అంతే తప్ప ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచినదంట. మరి 2 పాఠాలు నేర్చుకున్నావా, 2 సబ్జెక్టులు నువ్వు నేర్చుకున్నావా, 2 క్రొత్త సంగతులు నువ్వు నేర్చుకున్నావా, నిరంతరం నేను జీవింపజేసేది కదా అని ఎవరు మాట్లాడరంటే. లోకమందున్న ప్రతి బంధువు, ప్రతి స్నేహితుడు, ప్రతి నెలవైన వాడు, ప్రతి రక్త సంబంధి లోక సంబంధమైన వాటిని గురించి మనతో మాట్లాడతాడు. కానీ దేవుడు మాత్రం ఆత్మ సంబంధమైన సంగతిని మనకు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే మాట్లాడతాడు. ప్రతిరోజు చెప్పడివి, ప్రతిరోజు మనకు వినిపించవి, ప్రతిరోజు మనం ఉదయం లేస్తున్నాం, రాత్రి నిద్రపోతున్నాం, ప్రతిరోజు మనం వింటున్నాం వీటిని. ఇలాంటి సంగతులు మనం వింటున్నామా? ఎప్పుడో ఒక రోజు వచ్చింది, ఆ రోజు ఇదే మనకు వినిపించింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించి వ్రాయబడినది గొప్పదా లేక నేను అనుకున్నది గొప్పదా అని మీరు నిర్ధారణ చేసుకోవాలి. ఇది మీ జీవిత విధానాన్ని ఇప్పుడు మార్చాలి. ఇక మీదట మీరు దేవుని కొరకు బ్రతికేటువంటి జీవన విధానాన్ని ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మారుస్తుంది. కనుక జాగ్రత్తగా ఆలోచించండి. కీర్తనలు 138వ అధ్యాయం చూడండి. మరో మంచి మాట చూపిస్తాను మీకు. మీరు వింటాను మనసు మార్చుకుంటానంటే ఎన్నో సంగతులు ఉన్నాయి చూపించడానికి. కీర్తనల గ్రంథం
138వ అధ్యాయము 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. తన వాక్యం, తాను వ్రాయించిన మాట, అది అంత గొప్పదంటే అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీ నామం అంతటి కంటే కలిగి అన్నదేది ఆయన లేకుండా కలగలేదు. మీరు చూస్తున్న ఈ ప్రకృతి అంతా ఆయన వలన కలిగిందే, ఆయన మాట వలన కలిగిందే. ఆయన మాట వలన కలిగిన ప్రకృతిలో ఒక చిన్నదానిని మీరు గొప్పదనుకుంటున్నారు, కానీ దీనిని కలుగు చేసిన దేవుని మాటను మీరు చిన్నదిగా చూస్తున్నారు. ఒక మతం అనుకుంటున్నారు, లేక ఏదో అప్పుడప్పుడు చెప్పేటువంటి కార్యక్రమం అనుకుంటున్నారు, చేసే కార్యక్రమం అనుకుంటున్నారు. కాదండి, నీ జీవిత కాలంలో ఇదే ప్రధానమైనది. అందుకని ఏమంటున్నాడు చూడండి, నీ నామం అంతటి కంటే, నీవు చేసిన వాటన్నిటికంటే, నీవు సృష్టించిన వాటన్నిటికంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని జీవవాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అంటున్నాడు చూడండి. ఆ వాక్యం మీ దృష్టిలో గొప్పదైందా? దేవుని దృష్టిలో గొప్పదైన ఆ వాక్యం మీ దృష్టిలో గొప్పదైందా? అప్పుడే మీరు గొప్పవారు అవుతారు. చివరిగా మంచి మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. వ్రాయబడిన దానిని నెరవేరిస్తే కలిగే ఫలితం ఏంటో, ఉపయోగం ఏంటో ఇక్కడ చూడండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. వ్రాయబడిన దాని ప్రకారం గైకొనువారు, వ్రాయబడిన దానిని విని దాని ప్రకారం జీవించేవారు బహుధన్యులు, గొప్పవారు. ఈ భూమి మీద దేవుడు లోకంలో ఉన్న మనుషులను చూస్తున్నప్పుడు ఎవరు ధన్యులు అని ఆయన ఎవరినైనా చూడాలి అనుకుంటే, ఎవరు దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నారో వారు ధన్యులు. లోకం దృష్టికి అయితే ఎవడు పెద్ద బిల్డింగ్ కట్టాడు, ఎవడు ఎక్కువ పెద్ద పదవిలో ఉన్నాడు, ఎవడు ఎక్కువ కార్లు కొనుక్కున్నాడు, ఎవడు ఎక్కువ ధనాన్ని సంపాదించాడు, వాడు ధన్యుడు లోకం దృష్టిలో అయితే. కానీ దేవుని దృష్టిలో ఎవరు ధన్యులో చూడండి. సమయం సమీపించినది, చాలా దగ్గరగా ఉంది సమయం మనకి. మన జీవిత కాలంలో మనకు సమయం చాలా దగ్గరగా ఉంది. మనం వెళ్ళిపోవలసిందైనా క్రీస్తు రావలసినదైనా ముగింపు సమయం చాలా దగ్గరగా ఉంది. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు, ఎవరైతే చదవాలో వారు చదవాలి, చదువువారు వాటిని విని, ఒకవేళ చదవలేకపోతే ఎవరితో అయినా చదివించుకుని మీరు వినాలి. వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను, వ్రాయబడినది అంత చులకనది కాదు, వ్రాయబడినది విలువలేనిది కాదు, చాలా గొప్పది. కనుక ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు, తమ జీవిత కాలంలో గైకొనువారు ధన్యులు. ఏదో 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 సంపాదించలేదని మీరు బెంగపడకండి. దేవుని వాక్యాన్ని సంపాదించి చూపించండి లోకానికి. నేను సంపాదించుకున్నది దేవుని వాక్యం, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానని ఈ లోకానికి మీ జీవితం ద్వారా ఒక మార్గాన్ని, ఒక ఉదాహరణను చూపించండి. మిమ్మల్ని చూచైనా మరొకడు మారేటువంటి ఆ అవకాశాన్ని మీరు తీసుకుంటారండి. ఎందుకంటే వ్రాయబడినది చాలా ముఖ్యమైనదండి. మన జీవిత కాలంలో వ్రాయబడిన దాన్ని మనం నెరవేర్చలేకపోతే, ఎందుకొరకు వచ్చామో, ఎలా బ్రతకాలో, ఎందు నిమిత్తం మనం వెళ్ళాలో, దీని నిమిత్తం మనం ఆలోచన చేసి ఆ విధంగా మనం బ్రతకకపోతే మన బ్రతుకు అసలు పరమార్థమే లేదు. కనుక ప్రియులారా, మంచి నిర్ణయం తీసుకోండి. ఇంకా లోతైన సంగతులు మీరు తెలుసుకోవాలని ఆశపడితే, ఎందుకంటే 1 గంట సమయంలో మీకు మొత్తం చెప్పడానికి వీలు పడదు, మీకు ఉదాహరణ మాత్రమే చెప్పగలం. ఇంకా మరిన్ని సంగతులు మీరు తెలుసుకోవాలనుకుంటే చాలా పద్ధతులు ఉన్నాయి. కనుక దేవుని వాక్యాన్ని గొప్ప చేయాలనుకునేవారు, వ్రాయబడిన ప్రకారం ఇంకా నేను తెలుసుకోవలసిన సంగతులన్నిటినీ నేను అర్థం చేసుకుని నా జీవిత కాలంలో వాటి ప్రకారం పాటించాలి అని ఆశ కలిగిన వారు, మీరందరూ మీకున్న అడ్డంకులు తొలగించుకొని దేవుని వాక్యం మీ దృష్టిలో గొప్పదైతే ఆ గొప్పదైన దానికోసం పరుగులు తీయండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ వాక్యం కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు మేము విన్న ప్రతి సంగతి కంటే ఉన్నతమైన సంగతిని మా జీవిత కాలంలో మేము విన్నాము కనుక తండ్రి, మంచి నిర్ణయం తీసుకొనగలుగుటకు మాకు సహాయం చేయండి. మీ బిడ్డలందరినీ మీరు దర్శించి వారిని కాపాడండి. వ్రాయబడినది ఎంత విలువైనదో వారు తెలుసుకున్నారు. ఇక మీదట ఆ వ్రాయబడిన దానిని ఆలోచిస్తూ, దానిని నేర్చుకుంటూ, ఇంకా తమ జీవితాన్ని ఏ విధంగా తండ్రి మీ కొరకు వారు నవీకరించుకోవాలో దాని నిమిత్తం వారు ఆలోచించి ఆ విధంగా బ్రతకటానికి వారికి సహాయం చేయండి. ఆత్మను రక్షించుటే మా జీవిత ధ్యేయం కనుక తండ్రి, ప్రతి ఒక్కరిని మీ చిత్తానుసారమైన మార్గంలో మేము పెట్టి వారి బ్రతుకును తండ్రి
సత్యవంతమైనదిగా తీర్చిదిద్దగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే మీ పిల్లలందరినీ మీ చేతికి అప్పగిస్తూ మా ప్రార్థన మనవులను మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీ సన్నిధికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.